హాయ్ హలో నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ కాదండి, టీ అండి. పర్ఫెక్ట్ బయట టీ స్టాల్లో చేసే టీ లాగానే మనము ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ టేస్ట్, టెక్చరు, కలరు సేమ్ లైక్ బయట టీ ఎలా పెడతారో సేమ్ అలాగే ఉంటుందండి. పర్ఫెక్ట్ టీ, మసాలా టీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ వన్స్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది. అంత బాగుంటుంది. ఫస్ట్ ఒక ప్యాన్ తీసేసుకొని 2 గ్లాసుల వాటర్ పోసేసి దాన్ని బాయిల్ చేసేసేయాలండి. ఈలోపు మనము 2 యాలకులు తీసుకొని మనం క్రష్ చేసుకోవాలండి. మీ దగ్గర ఏది ఉంటే అది. నేను ఈ స్టోన్ గ్రైండర్ లాంటి చిన్నది ఒకటి పెట్టుకున్నానండి. నేను దీనిలో క్రష్ చేసుకుంటున్నాను. ఈ విధంగా దంచుకోవాలండి. ఆ తర్వాత ఒక 1 ఇంచ్ అల్లం ముక్క తీసుకొని మంచిగా మ్యాష్ చేసేసుకోండి. ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకోండి. మొత్తం కచ్చా పచ్చాగా దంచుకున్నామంటే మనకి టీ సూపర్ ఫ్లేవర్ ఇస్తుందండి. అండ్ మనకి రుచి కూడా చాలా బాగా వస్తుంది. అంత బాగుంటుంది. మనం క్రష్ చేసుకున్నాం కదా, దీన్ని మనం బాయిల్ చేస్తున్న వాటర్లో యాడ్ చేసేద్దాము. మొత్తము ఇలా యాడ్ చేసేసుకొని ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేసేసేద్దాము. ఆ తర్వాత సినమన్ అండి, ఒక 1 ఇంచ్ అది కూడా యాడ్ చేసేసి ఒక్కసారి ఈ విధంగా కలిపేసి బాయిల్ చేసేసేద్దాము. ఆ తర్వాత మనము టీ పౌడర్ అండి, ఎనీ టీ పౌడర్ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది 2 స్పూన్ల టీ పౌడర్ యాడ్ చేసేసి ఇంకొంచెం బాయిల్ చేద్దాం. నేను పటికని మిక్సీ పట్టేసుకున్నానండి. ఇలా కొంచెం నేను షుగర్ యాడ్ చేయటం లేదు, పటిక అది 2 స్పూన్స్ యాడ్ చేసేసి ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని గరిటెతోటి మొత్తం మిక్స్ చేసేసుకొని బాయిల్ చేసేద్దాము. మనం ముందుగానే బాయిల్ చేసేసి పాలని పక్కన పెట్టేసుకుందాము. కొంచెం చల్లార్చుకొని ఆ పాలని ఒక 1.5 గ్లాసు యాడ్ చేసేద్దామండి. 2 కప్పుల వాటర్ అయితే 1.5 గ్లాసు ల్యూక్వామ్ మిల్క్ అండి, కాచి చల్లార్చిన పాలు. తిక్కువ తీసుకున్నా పర్వాలేదు, మీ దగ్గర ఏ అవైలబుల్గా ఉంటే అవి తీసేసుకోండి. ఇలా యాడ్ చేసేసి ఒక 2-3 మినిట్స్ బాయిల్, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసేసి బాగా 2-3 పొంగులు రానివ్వండి. ఇంకొకసారి కలిపి మళ్ళీ మొత్తం పొంగు వచ్చింది కదా, మళ్ళీ ఒక్కసారి కలిపేసేసి మళ్ళీ ఇంకొక పొంగు రానిద్దాము. అప్పుడు మనం మసాలాస్ అన్నీ, పాలు ఇవన్నీ మంచిగా బాయిల్ అయ్యి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. సూపర్ కలర్ అండ్ టెక్చర్ కూడా వస్తుంది. ఈ విధంగా ఇంకొకసారి బాయిల్ చేసేసుకొని మనము స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఫ్లేము, మనం టీ స్ట్రెయిన్ చేసేసుకుందాము. టీ కప్స్లోకి ఇలా ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకుందాము. మన మసాలా టీ రెడీ అండి. ఈ విధంగా బిస్కెట్స్ కానీ రస్క్స్ కానీ ఏ ఉంటే అవి మీరు ఈ విధంగా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇలా డిప్ చేసేసుకొని మంచిగా సర్వ్ చేసేసుకోవచ్చు. అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఇలా చేసేసి మీకు ఎలా టేస్ట్ వచ్చిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. Thank you for watching.